అవేర్నెస్ తీసుకురావడానికి ప్లాస్టిక్ మీద వ్యతిరేకత కోసం నువ్వు చేసిన కృషి బాగా ఫలించింది అని అనుకుంటున్నాము. ఆ అవార్డు ద్వారా ఇంతకన్నా ఇంకా ఎక్కువ చేయాలి అని కోరుకుంటున్నాము. మా ఊరు కొండపల్లి, కృష్ణా జిల్లా. నాకు వనజకి బంధుత్వం ఉంది. మా ఫంక్షన్లో కూడా వనజ చేసే కార్యక్రమాల వల్ల జనాల్లో ప్లాస్టిక్ మీద అవేర్నెస్, ఎకో ఫ్రెండ్లీగా ఫంక్షన్లు ఎలా చేయాలి అనేది మా అమ్మగారు చనిపోయినప్పుడు జరిగిన కార్యక్రమంలో వనజ చేసినవి అన్నీ జనాలందరూ కూడా చూసి తెలుసుకున్నారు. దానివల్ల క్యాన్సర్కి బారిన పడే ఎంతోమందికి మేలు జరగాలని కోరుకుంటున్నాం. భవిష్యత్ తరాలు ప్లాస్టిక్ బారిన కూడదు అనేది జనాల్లో తీసుకెళ్ళాలి, జనాల్లో అవేర్నెస్ రావాలి అనేది 100% కృషి చేస్తుంది వనజ. దానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము. ప్లాస్టిక్ అనేది వాడుకోకుండా మేము స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్, మట్టివి ఎకో ఫ్రెండ్లీ ఫంక్షన్లో ఎకో ఫ్రెండ్లీగా ప్లేట్స్ అవి వాడి చెత్త అనేది లేకోకుండా పరిశుభ్రంగా ఉంచడానికి చాలా అంటే చాలా 100% ట్రై చేసాము. అది 100% సక్సెస్ కూడా అయ్యాము అనుకుంటున్నాము. మమ్మల్ని చూసి మిగిలిన జనాలందరూ కూడా అలాగే చేస్తున్నారు, అలాగే చేయడానికి ట్రై చేస్తున్నారు. మమ్మల్ని అడుగుతున్నారు మీకు ఎక్కడ ఏంటి అని. ఆ వస్తువులు మీరు ఎక్కడి నుంచి తెచ్చారో అలాగే వాడదాము, ప్రకృతిని పరిరక్షిద్దామనే కోరుకుంటున్నాము. అందరము కూడా వనజ సహకారంతో అన్నీ సక్రమంగానే చేస్తున్నాము. అందరికీ చెప్తున్నాము ఇలా చేద్దాము అని. అది మన ఇనిషియేటివ్గా చేస్తుంది కాబట్టి ఆమెను చూసి మేము కూడా ఇలా చెయ్యాలి, ఇలా చేయడం వలన మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోగలము అని చెప్పి చేస్తున్నాము. ఫంక్షన్ చేస్తే 15 రోజులు అస్సలు చెత్త అనేది లేకోకుండా ట్రై చేసాము. అన్నీ అవే వాడాము. వనజ పెట్టిని తీసుకొచ్చి వాడి ఇక్కడ వాళ్ళందరికీ కూడా దాని యొక్క ఉపయోగాలు చెప్పాము. దాన్ని బట్టి వాళ్ళు అదేవిధంగా అందరూ చేయడానికి ట్రై చేస్తున్నారు. వనజ గో హెడ్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకున్న అవార్డు లాంటివి ఇంకా భవిష్యత్తులో ఎన్నో అవార్డులు తీసుకోవాలి, ఎంతో కృషి చెయ్యాలి. నీతో పాటు అందరము చెయ్యాలి, అందరం సహకరించాలి అని కోరుకుంటున్నాను నేను. అందరం చేసి ఏదో విధంగా మనం ప్రకృతిని కాపాడుకుందాం, సేవ్ ఎన్విరాన్మెంట్. నువ్వు చాలా చాలా యాక్టివ్గా నువ్వు చెయ్యాలి అని, జనాలను ప్రోత్సహించాలి అని, జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు నువ్వు చేసే విధంగా ప్రభుత్వం నీకు సహకరించాలి అని 100% కోరుకుంటున్నాను వనజ. నీకు మేమందరం కూడా సహకరిస్తాము. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు, ప్రకృతిని పరిరక్షించుకునే కార్యక్రమాలు మన అందరం తప్పకుండా చేద్దాము. ఇదే అందరి కోరిక, అందరి ధ్యేయం.